ప్రస్తుతం అయితే ముంబైకి తరలిస్తున్నారు. ముంబైలోని రమాకాంత్ పోండా హాస్పిటల్లో ఆయన్ని చేర్చిపోతున్నట్టుగా సమాచారం అందుతోంది. అందుకోసం ఒక ప్రత్యేక విమానంలో ఇక్కడి నుంచి బయలుదేరారు. దానికి సంబంధించిన వివరాలు కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చాయి. నానితో పాటు మరొకరు 7 మంది సభ్యులు కూడా వెళ్తున్నారు. దాంట్లో కొడాలి అనుపమ ఉన్నారు, వాళ్ళ సతీమణి, అలాగే కొడాలి నాగేశ్వరరావు ఉన్నారు, ఎన్ఎస్ రెడ్డి ఉన్నారు, అలాగే ఒక డాక్టర్స్ టీం కూడా ఆయనతోటి ఫ్లైట్ లో వెళ్తుంది. శివకుమార్ అరకెపాటి, అలాగే ప్రియాంక ఫెర్నాండెస్, ఆకాంక్ష చోప్రా, రాజ్యలక్ష్మి, వీళ్ళతో కలిసిన ఈ టీం అంతా ప్రస్తుతం ఫ్లైట్ లో వెళ్తున్నారు. అయితే ఆయనకి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ ఆయన జనరల్ చెకప్ కోసం వెళ్ళినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు మొదట చెప్పడం జరిగింది. అలర్జీకి ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించిన ఇష్యూస్ మీద వెళ్ళిన సందర్భంలో అక్కడ హార్ట్ కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టుగా బయటపడింది. దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడికంటే అక్కడ మెరుగైన వైద్యం లభిస్తుందన్న ఆ నమ్మకంతో అక్కడికి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఇక్కడ ఉన్నన్ని కాలం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా అధికారులు చెప్పారు. ఆయనకు సంబంధించిన కొంతమంది సన్నిహితులు కూడా చూసి వచ్చారు. వాళ్ళు కూడా హార్ట్ కి సంబంధించి కొంత ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని మిగతా వైటల్స్ కంట్రోల్కి రావాల్సిన ఉంది. అందుకోసం ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా కొద్ది రోజుల క్రితం ఆయన సన్నిహితులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి మరింత మెరుగైన చికిత్స కోసమే ముంబై వెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక్కడికంటే అక్కడ అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కొంతమంది అక్కడ ప్రసిద్ధి చెందిన డాక్టర్లు ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది డాక్టర్లకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి డాక్టర్ల దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే పరిస్థితి మెరుగ్గా ఉంటుందన్న ఆశాభావం ఉండొచ్చు. సో అట్లాంటి నేపథ్యంలోనే కొన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి అట్లాంటి హాస్పిటల్ ఈ రమాకాంత పోండా హాస్పిటల్ సంబంధించి అక్కడికి వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ రోజు సాయంత్రానికి అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ హాస్పిటల్లో మిగతా వివరాలు ఆయనకు సంబంధించిన బులెటిన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అక్కడ హార్ట్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటికి ఎట్లాంటి చికిత్స అవసరమో చెప్పే ప్రయత్నాన్ని కుటుంబ సభ్యులు చేసే అవకాశం ఉంది. సో మొత్తానికి ఒకసారిగా కొడాలి నానికి ఆరోగ్యం బాగాలేదంటూ గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతుంది. కానీ గత కొద్ది రోజులుగానే ఆయన ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళడం, ఆ తర్వాత ఆయనకి కొన్ని రకాల ఇట్లాంటి డిసీజెస్ ని బయటికి రావడంతో దానికి సంబంధించి ఆయన ఆరోగ్యం పైన అయితే కొంత ఆయన అభిమానుల్లో ఆందోళన అయితే లేదు. కానీ ఆయన త్వరగా కోలుకోవాలన్నట్టుగా ఆయన అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ నేతలు కాంక్షిస్తూ వస్తున్న నేపథ్యం కనిపిస్తూ వస్తుంది. అయితే ఇక్కడికంటే కొద్దిసేపటి క్రితం కొంతమంది వైసీపీ నేతలతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. మెరుగైన చికిత్స కోసం అక్కడ తెలిసిన వాళ్ళు ఉండడం నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళినట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్టుగా సమాచారం అందుతోంది.